ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ అసలు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సార్. క్యాన్సర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? అసలు ఒక పేషెంట్ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాడు, ఫ్యామిలీ హిస్టరీలో అసలు జెనెటికల్ గా క్యాన్సర్ వచ్చే సూచనలే కనిపించవు, బట్ స్టిల్ అతనికి క్యాన్సర్ రావచ్చా? ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. నార్మల్గా బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ముక్కు ఈ సైజ్ దాకా వచ్చి ఆగిపోతుంది, చెవి ఇక్కడ దాకా పెరిగి ఆగిపోతుంది. క్యాన్సర్ ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి పెరిగిపోతూ ఉంటుంది. ఒక సెల్ 2 సెల్స్ అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి, అలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న నార్మల్ కణజాలంలోకి ఇన్వేట్ చేస్తుంది, ఆక్రమించేస్తుంది. పక్కన బోనున్న కూడా తినేస్తుంది. పక్కనున్న రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటుంది. అది క్యాన్సర్ అంటే. బాడీ కెనాట్ కంట్రోల్ ఇట్, బాడీ కెనాట్ రెగ్యులేట్ ఇట్. మన బాడీలో ఉన్న ఒక 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఒక 500 to 600 ఆన్కో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ 500-600 జీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు కూడా. సో అందుకే ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్కి జెనెటిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, ఆ జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి ఆ జెనెటిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా స్టిల్ రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. రీసెర్చ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోంది. ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఏ మ్యూటేషన్ వల్ల ట్రీట్మెంట్ ఈ జబ్బు వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ని కనుక మనం ఇవ్వగలిగినట్టయితే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఏదో ఒక మ్యూటేషన్ వల్ల మన బాడీలో మ్యూటేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి నార్మల్ ఇండివిజువల్ కూడా మ్యూటేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మ్యూటేషన్స్ నలిఫై చేసే కెపాసిటీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్ ఉంటుంది. మన ఇమ్యూన్ మెకానిజమ్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడో, మన ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడో ఆ మ్యూటేషన్స్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకుని అవి క్యాన్సర్ గా మారతాయి. అసలు మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది సార్ బాడీలో? బాడీలో జరుగుతూ ఉంటుంది మ్యూటేషన్స్. దానికి మనకేం సంబంధం లేదు, దట్ వీ కాంట్ కంట్రోల్ ఇట్. బట్ ఆ మ్యూటేషన్ కంట్రోల్ చేసే కెపాసిటీ మనలో ఉంది. వండర్ఫుల్ సార్. అసలు హ్యూమన్ ఫిజియాలజీ ఆ కెపాసిటీ మనలో ఉంది. ఆ కెపాసిటీ దెబ్బతిన్నప్పుడు ఈ క్యాన్సర్ టేక్స్ అప్పర్ హ్యాండ్, క్యాన్సర్ వచ్చేస్తుంది. సో ఆ మ్యూటేషన్ని నలిఫై చేసే, మ్యూటేషన్ని నిలుపుదల చేసే కెపాసిటీ మన బాడీ యొక్క రోగనిరోధక శక్తి. మన బాడీ రోగనిరోధక శక్తి ఎప్పుడు బాగుంటుంది? మనం హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంటుంది. మనం ప్రశాంతంగా నిద్రపోతూ సంతోషంగా గడిపినట్టయితే ఈ జబ్బులు రానే రావు. మరి ఎట్లా సార్? ఒక మనిషి హెల్దీగా ఉన్నాడు, అతనికి ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ లేవు, బట్ స్టిల్ క్యాన్సర్ ఎలా వస్తుంది? రావచ్చు. కొన్నిసార్లు ఆ మ్యూటేషన్స్ ప్రిడామినెంట్ గా ఉన్నప్పుడు రావచ్చు. చిన్నపిల్లలు ప్రశాంతంగానే ఉంటారు పాపం. వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేవు, బాధలు లేవు, ఇన్కమ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది. సార్ పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ కి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ కి వ్యత్యాసం ఏంటి సార్? చిన్నపిల్లల్లో ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? చిన్నపిల్లల్లో జనరల్ గా హిమటలాజికల్ అంటే బ్లడ్ సంబంధ క్యాన్సర్స్, నర్వస్ సిస్టమ్కు సంబంధించిన క్యాన్సర్స్, అలాగే సాఫ్ట్ టిష్యూస్ మజిల్స్లోను, అలాగే రిట్రోపెరిటోనియం, కిడ్నీ ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమర్స్ వస్తుంటాయి. పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ జనరల్గా 100కు 80-90 మంది క్యూర్ అవుతాయి. క్యూర్ అయిపోతాయి. పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ క్యూర్ అయిపోతాయి. అండ్ పిల్లలు ట్రీట్మెంట్ కూడా బాగా విత్స్టాండ్ చేయగలరు. చాలాసార్లు అనుకుంటాం పెద్దవాళ్ళే కీమోథెరపీ తట్టుకోలేరు, పిల్లలు ఏం తట్టుకుంటారని. పిల్లలు చక్కగా తట్టుకుంటారు. వాళ్ళు ఆడుతూ పాడుతూ కీమోథెరపీ తీసుకుని వెళ్ళిపోతుంటారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు కూడా హాస్పిటల్లోనే. అంటే పెద్దవాళ్ళకు ఉన్నంత ట్రీట్మెంట్ కష్టాలు చిన్న పిల్లలకు ఉండవా సార్ క్యాన్సర్ కి సంబంధించి? రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. వాళ్ళు చక్కగా రికవర్ అవుతారు. వాళ్ళు ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి వాళ్ళలో. వాటిని కూడా బాగా ఫేస్ చేయగలరు వాళ్ళు. పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. నైస్ సార్. సార్ ఇప్పుడు పెద్దవాళ్ళలో క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్లుగా జెనెటిక్ మ్యూటేషన్ అనేది అది అప్పర్ హ్యాండ్ ప్లే చేస్తుంది, అర్థమైంది సార్ నాకు. అది కాకుండా ఇప్పుడు మనము డైట్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే స్మోకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ రిలేటెడ్ అని చెప్పాలా, వైరస్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే ఫైనల్లీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చేస్తుంది అని చెప్పాలా? హౌ డు యూ హ్యావ్ టు సీ ది? చెప్పొచ్చండి. మన బాడీలో 2 రకాల కారణాలు ఉన్నాయండి క్యాన్సర్ అవడానికి. ఒకటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, అది మనం ఏం చేయలేము. BRCA1, BRCA2 మ్యూటేషన్ అంటారు, వినే ఉంటారు. మిస్ ఆంజెలినా జోలీ వారి తల్లి గారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వారు కూడా 2011లోనే ఆ టెస్ట్ చేయించుకున్నారు. వారికి ఆ మ్యూటేషన్ వారిలో ఉంది కాబట్టి వారు క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అలా రకరకాల రెట్ మ్యూటేషన్ అని మెడులరీ కార్సినోమా, థైరాయిడ్కి, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కొని అని, కోలన్ క్యాన్సర్కి,
మ్యూటేషన్స్ ఉన్నాయి. ఆ మ్యూటేషన్స్ని కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీ కూడా చేసే ఫెసిలిటీ ఉంది వాళ్ళందరికీ. ఇవి జెనెటిక్ మ్యూటేషన్స్. ఇవి కాక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఇవి మీరు చెప్పినవన్నీ, లైఫ్ స్టైలు, అందులో ఇంక్లూడింగ్ ఫుడ్, దురలవాట్లు, తర్వాత మన చుట్టూ ఉండే ప్లాస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇవన్నీ దోహదం చేస్తాయి క్యాన్సర్ రావడానికి. సో ఉదాహరణకి లైఫ్ స్టైల్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా దురలవాట్లు. స్మోకర్స్లో మనందరికీ తెలుసు ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయో. స్మోకింగ్ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే ఆ స్మోక్లో ఉన్న, టొబాకోలో ఉన్న 400 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళి బాడీలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ కలగజేస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండే కాకుండా ఇంకా మిగతా దురలవాట్ల వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ డైటు, లో ఫైబర్ డైటు, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ తక్కువగా తీసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కంటామినేటెడ్ ఆయిల్స్తో ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల ప్రిజర్వేటివ్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అవే కాక ఇంకా పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను అర్బన్ ఏరియాస్లో, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఫ్యాక్టరీసు, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, సిగరెట్, టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, వీళ్ళందరి దగ్గర కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫెర్టిలైజర్ ప్లాంట్స్లోను. సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్ అన్నిటితో పాటు ఎక్కడో విన్నాను సార్, బయటికి వెళ్తే పొల్యూషన్కి మనము పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్. అవి కాకుండా ఇంట్లో మనం వాడే కెమికల్స్ బట్టి కూడా ఇండోర్లో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావడానికి చాలా కేసెస్ ఉన్నాయి అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? తప్పనిసరిగానండి. అనేక రకాల కెమికల్స్, మనం వాడే టూత్పేస్ట్, మనం వాడే షాంపూస్, మనం వాడే సోప్స్, మనం వాడే ఇంట్లో వాడే ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫ్లోర్ క్లియరెన్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ లో కూడా రిపెల్లెంట్స్, ఇవన్నీ మనం నేచర్తో ఫైట్ చేస్తున్నామండి. మార్నింగ్ లేవగానే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, హాట్ వాటర్. టూత్ పేస్ట్ కి క్యాన్సర్ కి సంబంధం ఉందా సార్? అన్ని రకాలుగానండి. అన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. మనం వాడే టూత్పేస్ట్, మనం వెళ్ళి కార్లో కూర్చోగానే ఆ కార్లో ఉన్న ఇంటీరియర్, ప్లాస్టిక్ ఇంటీరియర్, ఆ స్మోక్కి ఆ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ అని మనం ఇన్హేల్ చేస్తాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. సరే అసలు ఏ తీసుకున్నా అదే. చాలాసార్లు నేను ఇవన్నీ చెప్పినప్పుడు ప్రజలు అంటుంటారు, మరి ఏం తిని బతకాలి, ఏం తాగి బతకాలని. అసలు మనిషికి ప్లాస్టిక్ కి ఎంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది సార్. ప్లాస్టిక్ లేని లైఫ్ ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూడండి, మీరు పాత సినిమాలు చూసినట్టయితే, పాత ఇంగ్లీష్ సినిమాలు 30-40 years 50 years బ్యాక్ కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే, వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దే నెవర్ క్యారింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, దేవర్ క్యారింగ్ ఓన్లీ పేపర్ బ్యాగ్స్. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఇలా క్యారీ చేయ కదా, ఇలా పట్టుకొని తీసుకొస్తుంటారు అందులో మూవీస్లో. చూడండి, 50 years బ్యాకే అక్కడ అవేర్నెస్ స్టార్ట్ అయింది. మనం ఇంకా కూడా ప్లాస్టిక్సే వాడుతున్నాం. సార్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ అంటున్నాం కదా సార్, ఆ ప్లాస్టిక్స్ చాలా మంచివి అని కదా సార్ వాడుతున్నాం. అలానే లేదండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని డేంజరస్ ఏనండి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటున్నాము. ఇంకా రాలేదు, ఇంకా వస్తాయంట అవి. చూడండి, ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్తో, ప్లాస్టిక్ బ్యాగ్తోనే మనకి ఇస్తున్నారు. అట్లీస్ట్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళినా సార్, సూపర్ బజార్స్ లో ఇచ్చేటువంటి ఆ గ్రాసరీస్ అన్ని ప్లాస్టిక్ లోనే ఫాయిల్ అయి ఉంటాయి కదా సార్. ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్లోగా అవన్నీ అవాయిడ్ చేయగలుగుతున్నాం కదండి. ఇప్పుడు చూడండి, కొత్తగా చాలాసార్లు సూపర్ మార్కెట్లో ఈ కవర్స్ వేస్తున్నారు, మనం ఇలా క్యారీ చేసి తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు. సో లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ ని దూరంగా పెడితే క్యాన్సర్ ని నివారించవచ్చు అట్లీస్ట్. ఎస్, డెఫినెట్గానండి. బట్ చాలా కష్టం అది. మన ఎంటైర్ మీరు అన్నట్టు మనతో పాటు ఆ ప్లాస్టిక్ కంప్లీట్గా మమేకం అయిపోయింది సార్, మనలో ఉంది కదా సార్. కరెక్ట్ వర్డ్ వాడారు. ఎస్ సార్, ఒక మాట చెప్పండి, ఇవాళ రోజుల్లో సెల్ ఫోన్ ని చూడకుండా ఉండే వాళ్ళు అసలు లేరు. క్లోజ్ అఫినిటీ, ప్లాస్టిక్ ఎట్లా అయిపోయిందో సెల్ కూడా మన ఆత్మ అయిపోయింది. సెల్ ఫోన్ గనక ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? ఎస్, ఓల్డెన్ డేస్లో ఈ పాత అంటే ఒక 10 years బ్యాక్ ఉన్న మొబైల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న కొత్త ఫోన్స్లో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ లేదండి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంతకుముందు ఉన్న ఫోన్స్ ఒక 10-15 years బ్యాక్ సెల్ ఫోన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫోన్స్లో అది ఉండేది. పెరోటిడ్ ట్యూమర్స్, అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అబౌట్ 2014లో WHO గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అనాలా, కాస్ట్లీ ఫోన్స్ అనాలా? స్మార్ట్ ఫోన్స్. సో అంటే తక్కువ ఫోన్స్ లో ఇప్పటికీ రిస్క్ ఉంది? లేదండి, తక్కువే ఉంది రిస్క్. ఆ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ హ్యావ్ బీన్ నౌ డిస్కంటిన్యూడ్.
సో పర్వాలేదు, ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ అయితే రాదు అంతవరకు. కానీ ఫోన్ వాడితే ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీరు రాత్రిపూట మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకున్నారనుకోండి, రాత్రి 10 దాకా 11 దాకా, అది ఆ బ్లూ లైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర మనం చక్కగా ఎర్లీగా నిద్రపోయినప్పుడు 9-10 కల్లా నిద్రపోయినట్టయితే 1 o'clock 2 AM మనకి మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అనేక రకాల క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. మీరు రోజు ఆ 11ంటికి పడుకునే ముందు లేట్గా ఈవినింగ్ టీవీ చూడటం, లేట్గా ఆ తర్వాత మొబైల్ ఫోన్ చూస్తూ పడుకోవటం, అందులో మెసేజెస్ ఆన్సర్ చేయటం, మీ వర్క్ అంతా డిక్టేట్ చేయటం మీ అసిస్టెంట్స్కి కొలీగ్స్కి చేస్తూ పడుకుని రాత్రి 10 మొబైల్ ఫోన్తో పడుకున్నారనుకోండి, ఆ బ్లూ లైట్తో యువర్ ఎంటైర్ రిథమ్ గెట్స్ డిస్టర్బ్డ్. సార్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఒక డౌట్ సార్, 2ంటికి 3ంటికి ఆ టైంలో మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది బాడీ, దట్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటున్నారు. మెనీ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో సార్ ఇప్పుడు పడుకోవడమే 2ంటికి పడుకున్నాం సార్, 5ంటికో 6ంటికో మెలటోనిన్ రిలీజ్ అవ్వదా బాడీలో? అవునండి, మనకి ఆ ప్రశాంతత నిద్ర, ఆ రిథమ్ కావాలి. పగలు పని చేయటం, రాత్రి ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా డిన్నర్ చేయటం, 8-9 గంటల టీవీ పూర్తిగా 2ంటికి పడుకొని 10ంటికి లేస్తాం, శుభ్రంగా 8 గంటలు మేము పడుకున్నాంగా అంటారు. లేదండి, దట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. మన బాడీకి రిథమ్ ఉందండి. రాత్రిపూట పడుకోవటం, పగలు పని చేయటం. సో పగలు చక్కగా 8 నుంచి సాయంకాలం 5 పడుకుంటాం, మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందంటే అవ్వదా సార్? అవ్వదు. సో ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరే కాదు, బ్లడ్ ప్రెషర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ రాత్రిపూట అంతా బీపీఓ కంపెనీస్లో పనిచేస్తుంటారు, టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో, వాళ్ళలో అసలు మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అనేక రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అంటే నిద్రకి క్యాన్సర్ కి కూడా సంబంధం ఉందంటారు అయితే? నిద్రపోతే క్యాన్సరే రాదు. సంతోషం, మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? ఈ జనరేషన్ అడిగే క్వశ్చన్ అది. నాకు తెలీదు, నేను పడుకునే సరి 11:30 అయిపోతుంది. క్యాన్సర్ ని చూసే డాక్టర్ కే నిద్ర లేదు 4-5 అవర్స్ అంటే ఎట్లా సార్ మరి? బట్ స్టిల్ ఆ 4-5 అవర్స్ మీరు సాటిస్ఫాక్షన్ తో, కంటెంట్మెంట్ తో పడుకుంటారు. సో మీ నిద్రకు అసలు ప్రైస్లెస్. లేదండి, అందులో కూడా కాల్స్ వస్తాయి, పేషెంట్స్ ఫోన్ చేసేస్తుంటారు. మీరు ఆన్సర్ చేస్తారా సార్? అర్ధరాత్రి కూడా చేస్తాను. అర్ధరాత్రి కూడా చేస్తారా సార్? ఆ ఫోన్ స్పెషల్గా హాస్పిటల్ ఫోన్ ఉంటుంది, రాత్రిపూట కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా కాల్ చేస్తాను. మరి ఎట్లా సార్ మీకు నిద్ర ఎట్లా? మాకు అలవాటు అయిపోయిందండి. సర్జన్స్ అంతా అంతే, ఫోన్ తీసుకోవడం వెంటనే పడుకుంటాం మేము. మాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఇప్పుడు యూజువల్గా అంటూ ఉంటారు కదా, అన్నం తిన్న తర్వాత ఆర్ ఏ మీల్ తీసుకున్న తర్వాత అన్న డెజర్ట్ తినడం అనేది ఒక లైఫ్ స్టైల్, కొత్తగా వచ్చినటువంటి ఒక హ్యాబిట్, అండ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ఇట్. ఆ మాటలో మాట్లాడితే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ ఆస్పర్టమ్ కానివ్వండి, సుక్రలేస్ కానివ్వండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది నిజమా లేకపోతే అబద్ధమా? నిజమే. అనేక రకాల ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కిడ్నీ ఎలిమెంట్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వస్తుంటాయి. నేను చాలా సార్లు నా ప్రోగ్రామ్స్లో చెప్పాను, అన్ని రకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ షుగర్ కూడా తగ్గించాల్సిందే. షుగర్ కి డైరెక్ట్ గా క్యాన్సర్ కి రిఫైన్డ్ షుగర్ అనేక రకాల ఎలిమెంట్స్ కారణం అంటే. సో దాని బదులు ఫ్రూట్స్ లో ఉండే షుగర్ ద్వారా మనకు ఆ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ వస్తే చాలా బాగుంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్ సుపీరియర్ టు ది సింపుల్ షుగర్స్. ఇప్పుడు ప్లెయిన్ రైస్ ఉందనుకోండి, ఇట్స్ ఎ సింపుల్ షుగర్. దాన్ని ఫెర్మెంట్ చేసుకుని ఇడ్లీ దోశలాగా తిన్నాం అనుకోండి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వలన ఆ షుగర్ స్పైక్స్ ఉండవండి. సో గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు. సో వాళ్ళు అన్ని రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్. ద ప్లెయిన్ వైట్ రిఫైన్డ్ షుగర్ విత్ మైదాతో చేసే స్వీట్స్ ఉంటాయి చూడండి, అవి చాలా డేంజరస్. అన్ని రకాల ఎలిమెంట్స్కి అవి కారణం అండి. సౌత్ ఇండియన్ ఫుడ్లోనూ, నార్త్ ఇండియన్ ఫుడ్లో కూడా, ముఖ్యంగా ఇండియన్ ఫుడ్లోనే ఎక్కువ చూస్తుంటాం. అందుకే ఇండియాలో ఉన్నంతమంది డయాబెటిక్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్. ఫ్రూట్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ ఆర్ సేఫ్. సో ఫెర్మెంటెడ్ ఇడ్లీ తిన్నాం అనుకోండి, అదే రైస్తో మనం ఇడ్లీ తయారు చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ సేఫ్. అదే రైస్తో దోశ చేసుకున్నాం, ఫెర్మెంటెడ్ ఫుడ్, దే ఆర్ సేఫ్. కానీ సార్ మనం అవాయిడ్ చేయండి అని చెప్పడం యాజ్ అ డాక్టర్ మీరు చెప్తారు, బట్ ఆన్ ప్రాక్టికల్ నోటు ఏదో ఒక రోజు, ఈ రోజు ఫ్రెండ్ పిలిచాడనో, మరుసటి రోజు ఆఫీస్లో పార్టీ అనో, ఫ్యామిలీ ఫంక్షన్ అనో ఏదన్నా కావచ్చు కదా, తినాల్సి వచ్చింది సార్. దెన్ హౌ డు వి ప్లాన్ అవర్ లైఫ్ స్టైల్ సార్? అసలు తిననే కూడదంటారా? అలా 1-2 తింటే ఏం ప్రాబ్లం లేదండి. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే, ఎక్కువగా తీసుకోకూడదు. మన లైఫ్ స్టైల్ మనం పూర్తిగా ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలంటే ఈక్వల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రిఫరబుల్లీ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, న్యాచురల్ షుగర్స్, న్యాచురల్ ఫుడ్స్తో మనం అది చూసుకోవాల్సి ఉంటుంది. డైటరీ దీనికి అలవాటు పడిపోవాలి మనం. మార్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ నట్స్.
ఫ్రూట్స్ కూడా ఒకేసారి ఫ్రూట్సే తినకూడదు, వాటితో పాటు కొంచెం నట్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మనం తీసుకునే మధ్యాహ్నం మీల్లో కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ వచ్చేసాయి. 56% ఆఫ్ అవర్ ఎయిల్మెంట్స్ ఆర్ డ్యూ టు ఫుడ్ కన్సంప్షన్. ఎయిల్మెంట్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ డ్యూ టు ఫుడ్ food కన్సంప్షన్ సార్, లైక్ consumption. ఫర్ So, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్. అన్ని రకాల ఎయిల్మెంట్స్ కి ఫుడే కారణం అండి. సో మన ఫుడ్ అంటే ఎట్లా సార్, ఎట్లా ఫుడ్ మన ఇంటేక్ food ఎయిల్మెంట్స్ కి ఎట్లా? అన్ని రకాల అంటే ఏ ఎయిల్మెంట్ అయినా కూడా అండి, మనకు ఉదాహరణ కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, మన ఇంప్రూవ్డ్ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అల్జీమర్స్ డిసీజ్ కానివ్వండి, అన్నిటికీ కూడాను మనం తీసుకునే ఆహారమే ముఖ్యమండి. మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రాసెస్ ఫుడ్స్ రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ అంటే ఫుడ్స్ అవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ, గ్రీన్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల ఎలిమెంట్స్కి దూరంగా ఉండొచ్చు.